హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ACH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అన్నమాట. ఒక స్వీట్, అలాగే ఎండాకాలంలోని మనకి చాలా చల్లదనం అండి. అలాగే ఏంటంటే మనకి వేడిగా తినాలంటే వేడిగా తినచ్చు, లేదు సమ్మర్ కాబట్టి మనకి చక్కగా చల్లగా కావాలంటే కూల్గా కూడా తినచ్చు అనమాట. అసలు ఈ రెసిపీ ఏంటనేది మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం, వచ్చేయండి. అయితే మనకి రెసిపీ చేసుకోవడానికి పాలు, అలాగే పిడికుడు బియ్యం అండి. అంటే మరీ పిడికుడు బియ్యం అంటే మన పిల్లలకి ఎలాగో సరిపోదు కదా. అయితే నేను ఒక 3 పిడికిల బియ్యంతోని ఈ రెసిపీ చేయబోతున్నాను అనమాట. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా అయిపోతుంది, అంత టేస్ట్ అయితే ఉంటుందండి. ఎంత ఈజీగా అయిపోతుందో ఈ రెసిపీ అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో రండి, ఇంకా లేట్ ఎందుకు. అయితే బియ్యం తీసుకుందాం. ఫస్ట్ బియ్యం నానబెట్టాలండి. ఒక 1 hour అన్న బియ్యం నానబెట్టుకోవాలన్నమాట మనం. సో నేను ఏంటంటే ఈ బౌల్ అయితే తీసుకున్నాను. ఒక 3 పిడికిలు బియ్యం అనమాట. ఇది చూసారు కదండి, ఒక పిడికిడు బియ్యం అనమాట. ఈ పిడికిలు మనం క్లోజ్ చేస్తే పిడికిడితో పిడికిడు బియ్యం అనమాట. అలాంటివి నేను ఒక 3 పిడికిల బియ్యం అయితే తీసుకున్నాను. చూసారు కదా. సో ఇవన్నీ మనకి 3 పిడికిలు బియ్యం అనమాట. సో మనం బియ్యము ఒకసారి వాష్ చేసుకొని మనం ఒక 1 hour బియ్యాన్ని నానబెట్టుకుందాం. మనం ఏ రైస్ అయినా వాడుకోవచ్చండి. బాస్మతి రైస్ అనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట. అయితే మనకి బాస్మతి రైస్ అయితే ఇప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి ఇంట్లో ఉన్న బియ్యంతోనే నేను చేస్తున్నాను. ఇంక ఇవి నానబెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఓకే. అయితే మనం స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టానండి. పాలు అయితే పోస్తున్నాను ఇందులోని. ఒక 1/2 లీటర్ మైన పాలు అయితే పడతాయండి. మనకి ఇలాగా అడుగు పట్టకుండా, అలాగే మేగడ కూడా కట్టకుండా ఇలాగా తిప్పుతూ ఉండాలి. ఓకేనా. అయితే మనకి చక్కగా బియ్యం అయితే మంచిగా నానిపోయండి. బాగా నానాయి అన్నమాట బియ్యం కూడా. ఇవన్నీ కూడా ఇలాగా ఈ మిక్సీలో వేసేసుకుందాం. ఓకేనా. ఇంకా వాటర్ అనేది యాడ్ చేయనండి అందులోని. అయితే మనం చక్కగా బ్లెండ్ చేసుకుందాం. మనం మరీ పౌడర్ రూపంలో కాకుండా ఇలాగా నూకలాగా వచ్చేటట్టు మనం ఇగో ఇలా చూసారు కదా, నూకలా ఉంది కదండి. ఇలా నూకలా వచ్చేటట్టు మనం దీన్నంతా మిక్సీ పట్టించుకోవాలన్నమాట. ఇదంతా ఒక బౌల్లోకి తీస్తాను ఇప్పుడు. ప్యాన్ అయితే పెట్టానండి. దాంట్లోని ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది పోసాను అనమాట. మనకు ఉంది కదండి, ఇది చక్కగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా. ఇదంతా కూడా క్రిస్టల్ గా ఉందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనం దీంట్లో వేసి వేయించుకుందాం. ఓకే. పచ్చివి కూడా చేసుకోవచ్చు, కాకపోతే వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా చక్కగా వేయించుకుందాం. ఇది మనకి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయండి. ఇంకొక 5 minutesలో మనకు కూడా ఇది అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా చక్కగా వేయించుకొని ఇవంతా కూడా మనం పాలల్లో మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ సీజన్లోని మంచి డెలిషియస్ రెసిపీ అనమాట ఇది. మనకి కంపల్సరీ రంజాన్ మాసంలోని ఇదైతే డిష్ కంపల్సరీ తయారు చేసుకుంటారనమాట అందరూ. సో చక్కగా వేగుతుంది ఇదంతా కూడా. ఇలా క్రిస్టల్గా ఉంటే భలే ఉంటుంది అనమాట. చూసారు కదండి, ఇదంతా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి లైట్ బ్రౌన్ కలర్లో అంటే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్నదంతా కూడా
పాలు అనేది మరుగుతున్నాయి కదండి, అందులో వేసేద్దాము. సో ఇదంతా కూడా మనం ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, అయితే ఇదంతా కూడా మనకి కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఇదంతా కూడా మనం ఆగకుండా వీటిని అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకి అడుగు పట్టేస్తుంది అనమాట. సో అడుగు పట్టకుండా ఉండాలంటే మనం దీన్ని అస్తమానం కలుపుతూ ఉండాలన్నమాట. ఓకేనా. ఇది కొంచెం మరుగుతున్నప్పుడు ఏంటంటే ముందుగానే నేను బాదం గింజలు ఇలాగా తురిమి పెట్టుకున్నానండి. మనకి ఇలా కోకోనట్ పౌడర్ రూపంలో ఉంటుంది కదా, ఇలా తురిమి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. సో అది కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఏంటంటే ఇలా తిప్పుకుంటూ ఒక 100 గ్రామ్స్ షుగర్ అయితే నేను తీసుకున్నాను, దీంట్లోనే యాడ్ చేస్తున్నాను అనమాట. 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ సరిపోతుందండి. సరిపోకపోతే మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇది సరిపోతుంది. ఓకే, ఇలా ఈ పాలన్నీ ఉన్నాయి కదండి, ఒక 10 మినిట్స్ వరకు మరగనివ్వాలన్నమాట. కొంచెం అనేది ఇది చిక్కబడాలి. చిక్కబడినంత వరకు మనం దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. చాలా చక్కగా మరిగిందండి. మనకి ప్యాన్ చూసారు కదా, పాలు ఎంతవరకు వేసామో, ఎంతవరకు ఇంకిందో మనకి ఇక్కడికి వేసామన్నమాట. మిల్క్ అనేది చక్కగా ఇక్కడ వరకు మనకి బాగా కుక్ అయిందనమాట. ఇలా చిక్కబడింది ఇదంతా కూడా. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులోని కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం అండి. వెనిలా ఫ్లేవర్ లేదు కాబట్టి కొంచెం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేసుకుందాం. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, అలాగే మనకి మంచి కలర్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా. అలాగే మనకి సువాసన రావడానికి ఇలాచీ పౌడర్ అండి కొంచెంగా యాడ్ చేస్తున్నాను. ఓకేనా, అంతే. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా ఇది ఇలా ఒకసారి కలిపేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చిక్కబడిందో. అయితే ఈ రెసిపీకి కుండల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే ముందుగానే నేను ఈ గ్లాసెస్ అనేది నా దగ్గర ఉన్నాయన్నమాట. నా దగ్గర మట్టి పాత్రలు అయితే చాలానే ఉన్నాయండి. సో ఈసారి ఏంటంటే నేను గ్లాస్ యూస్ చేస్తున్నాను. ఈ గ్లాస్లోని ఆ స్వీట్ అనేది ఇందులో వేసి చక్కగా మనం ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మనం వేడిగా కావాలన్నా వేడిగా తినచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ ఒక ట్రేలో పెడతాను. అయితే ఈ ప్లేట్లో తీసాను కదండి, ప్లేట్లో పెడతాను. ఇప్పుడు మనకి ఏంటంటే అది చిక్కబడింది కదా, ఈ కప్స్లోనే వేసుకుందాం మనం. మనకి వేడిగా కావాలన్నా తినేయచ్చండి, లేదు చల్లగా కూల్గా మనకి సమ్మర్ సీజన్ కాబట్టి కూల్గా తినాలనుకుంటే మనం ఒక 3 hours అనేది ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. అయితే మనకి ఇంకా మిగిలింది కాబట్టి నా దగ్గర ఇంకా కుండలు అయితే ఉన్నాయండి. కుండల్లో కూడా పెట్టి చూపిస్తాను మీకు ఒకసారి. దీన్ని పక్కన పెడదాము. కుండలు కూడా నానబెట్టానండి. సో ఇలా అయితే మనం సర్వ్ చేసుకోవచ్చండి. అయితే ఎక్కువే చేసుకోవాలి, మన పిచ్చుకలకైతే మనం ఎక్కువే చేసుకోవాలి. చూసారా, దీనికి గార్నిష్ చేసుకోవచ్చండి. మా పిల్లలు ఆల్రెడీ నేను కుండలు తీసాను కదా, కుండలో వేస్తే వేడిగా బాగుంటుంది, కుండలో తింటేనే ఆల్రెడీ వేసేసారు అవి. అయితే మనకి కొంచెం ఇలాగా గార్నిష్ చేసుకోవడానికి బాదం పప్పు అయితే నేను ఇలా చాప్ చేసి పెట్టాను అనమాట. ఇలాగా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. సో చూసారు కదండి, మనకి ఫిర్నీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందనమాట. అయితే మనం ఇలా ఉండేటప్పుడు కూడా వేడిగా తినచ్చు చక్కగా. కాకపోతే వేడి అనేది మా పిల్లలు వేసేసారు కుండల్లోనే. కుండలు కూడా కడిగేసారండి, చూపిస్తాను రండి ఆ కుండలు కూడా మీకు. సో మా పిల్లలు ఏంటంటే కుండలు కూడా పెట్టానండి, కుండల్లో కూడా వేసాను ఆల్రెడీ. చూడండి, కడిగేసి పెట్టేశారనమాట, తినేసారు. వేడిగా చాలా బాగుందంట. అయితే మనకి కూల్గా కూడా తినాలని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను.
అన్ని టేస్ట్లు చూపించాలి కదండి. ఇలా మనం చక్కగా ఇలాంటి రెసిపీస్ ఎన్నో చేసుకోవచ్చు హ్యాపీగా. ఇదంతా కూడా మనకి గట్టి పడుతుంది. అయితే నేను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓకే, సో చూసారు కదండి, మంచి రెసిపీ అయితే మనం చేసుకున్నాం కదా. మీరు కూడా సమ్మర్లోనే ఇలాంటి రెసిపీస్ అయితే చేసి పిల్లలకి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టపడతారు. మనకు కూడా ఏంటంటే కొంచెం చలవ చేస్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, మరి నేను ఇంకా సెలవు తీసుకుంటానండి. వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేను టాటా బై బై. సమస్తలోక సుఖినో భవంతు.